త్రేతాయుగం ముగిసింది. రాముడు రాక్షసరాజు రావణుడ్ను సంహరించి ధర్మాన్ని స్థాపించి తన అవతార కార్యాన్ని పూర్తి చేశాడు. యుగచక్రం తిరిగింది. ద్వాపరయుగం ప్రారంభమైంది. భూమాత అధర్మ భారంతో వేదన చెందగా శ్రీమహావిష్ణువు మరలా అవతరించాలని సంకల్పించాడు. అలా మధురా కారాగారంలో దివ్యకాంతుల మధ్య జన్మించాడు శ్రీకృష్ణుడు. మధురా రాజకుమారి దేవకీ మరియు వసుదేవుడులకు 8వ సంతానంగా అర్ధరాత్రి వేళ కృష్ణుడు అవతరించాడు. అతని మామ అయిన కంసుడు భయంతో ఆ శిశువును సంహరించాలనుకున్నాడు. కాని దైవచర్యతో వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి యశోదా మరియు నందుడుల వద్ద ఉంచాడు. గోకులంలో బాలకృష్ణుని లీలలు ప్రారంభమయ్యాయి. పూతన అనే రాక్షసిని సంహరించాడు. శకటాసురుడు, తృణావర్తుడు వంటి అసురలను చిత్తుచేశాడు. యమలార్జున వృక్షాలను పడగొట్టి దివ్యులను విమోచించాడు. కాళీయుడు అనే నాగునిపై నృత్యం చేసి యమునాను పవిత్రం చేశాడు. గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడు అహంకారాన్ని తగ్గించాడు. గోపికలతో రాసలీలలు ఆడి భక్తిమార్గాన్ని చూపించాడు. యవ్వనంలో కృష్ణుడు మధురాకు చేరి కంసుడిని సంహరించి తన తల్లిదండ్రులను విముక్తి కలిగించాడు. తర్వాత సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తిచేసి గురుదక్షిణగా గురుపుత్రుణ్ణి తిరిగి తీసుకువచ్చాడు. తర్వాత యాదవులను రక్షించేందుకు ద్వారకానగరాన్ని స్థాపించాడు. రుక్మిణిను వివాహం చేసుకున్నాడు. సత్యభామ, జాంబవతి వంటి మహారాణులతో గృహస్థాశ్రమం సాగించాడు. ధర్మరక్షణలో భాగంగా అనేక అసురలను సంహరించాడు. కౌరవ పాండవుల మధ్య మహాసంగ్రామమైన మహాభారతం యుద్ధంలో అర్జునుడుకు సారథిగా నిలబడి కురుక్షేత్ర రంగంలో అమూల్యమైన భగవద్గీత ఉపదేశాన్ని ఇచ్చాడు. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం మార్గాలను బోధించి ప్రపంచానికి నిత్య జ్ఞానాన్ని అందించాడు. మహాభారత యుద్ధమనంతరం యాదవ వంశం లోపల కలహాలు చెలరేగాయి. ఇది కాలచక్ర నియమం. ఒకరోజు అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటుండగా జరా అని వేటగాడు కృష్ణుని పాదాన్ని మృగమని భావించి బాణం సంధించాడు. ఆ క్షణంలో కృష్ణుడు తన అవతారాన్ని సమాప్తం చేసి పరమపదం చేశాడు. ఆ క్షణంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది. రాముడిగా ధర్మాన్ని స్థాపించిన విష్ణువు కృష్ణుడిగా జీవన సత్యాన్ని, కర్మయోగాన్ని, భక్తిమార్గాన్ని ప్రపంచానికి బోధించాడు. జననం నుంచి పరమపదం వరకు ప్రతి ఘట్టం ఒక ఉపదేశం, ప్రతి లీలా ఒక సందేశం. ఇలాంటి సంపూర్ణ పౌరాణిక గాథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.